హలో ఫ్రెండ్స్, ఈరోజు మెగా ఫ్యాన్స్కి షాకింగ్ అప్డేట్స్ రెండు వచ్చినాయి భయ్య. అనుకుని ఇచ్చారో అనుకోకుండా ఇచ్చారో తెలియదు కానీ ఈరోజు అయితే ఫ్యాన్స్కి దిమ్మ తిరిగే అప్డేట్లు అయితే వచ్చాయి. ఒకటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క అప్డేటు. రెండు, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క పెద్ది యొక్క అప్డేట్. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ అయింది. వచ్చే నెల మార్చి నెల 26వ తారీఖున ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇక కొంచెం బ్యాడ్ న్యూస్ అంటే భయ్య, ఈ నెల 27వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన పెద్ది పోస్ట్పోన్ అయిపోయింది. నేను ఈ పెద్ది యొక్క పోస్టర్ రాకముందే ఈ మూవీ పోస్ట్పోన్ అయిపోతుంది అనుకున్నాను భయ్య. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 26వ తారీఖున రిలీజ్ అవుతున్నట్టుగా పోస్టర్ దించారో అప్పుడే అనుకున్నాను భయ్య, ఈ పెద్ది ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే దశలో ఉంది, అందుకని వీళ్ళు ఏ విధంగా పోస్టర్ దించారు అనుకున్న ఒక గంటలోకే పెద్ది యొక్క పోస్టర్ కూడా దించేస్తారు. అసలు ఈ పెద్ది మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 27వ తారీఖున రిలీజ్ అవ్వాలి భయ్య మార్చిలో. ఏం కారణమో తెలియదు కానీ ఏప్రిల్కి షిఫ్ట్ చేశారు. 30/4/2026 ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు భయ్య. మరి ఆ పోస్టర్ చూసిన వెంటనే లిటరల్ది సినిమా మీద కొంచెం హైప్ అయితే పెరిగింది భయ్య. మొన్నటి వరకు ఒక సెటిల్డ్గా హైప్ అనేది రన్ అవుతుంటే ఇక ఈ పోస్టర్ దించిన తర్వాత చూసిన తర్వాత హైప్ అయితే రెట్టింపు అయింది భయ్య. నాకైతే బుచ్చిబాబు సినిమా తీస్తే అల్లాటప్పగా తీడు అని అందరూ అనుకుంటూ ఉంటారు, అదేవిధంగా పోస్టర్ అయితే ఉంది భయ్య. కేజీఎఫ్ తరహాలో నాకైతే ఈ పోస్టర్ చూసిన వెంటనే గుర్తుకొచ్చింది. ఫ్యాన్స్ ఇప్పటికీ డిసప్పాయింట్ అవుతుంటారు. ఈ సినిమా మన హీరోతో పడాలరా అనుకునే సినిమాల్లో మెగా పవర్ స్టార్కి కేజీఎఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కూడా యష్కి డిట్టో సరిపోయేది ఎవరంటే కేజీఎఫ్ క్యారెక్టర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎక్స్పెషల్ ఫ్యాన్స్ అయితే అనుకుంటారు భయ్య. అదే తరహాలో ఈ పెద్ది యొక్క పోస్టర్ని అయితే బుచ్చిబాబు దించాడు. ఇప్పటివరకు క్రికెట్ బ్యాక్డ్రాపే కాకుండా కొత్త బ్యాక్డ్రాప్ ఏదో ఈ పెద్దిలో ఉండబోతుంది అనే విధంగా ఆ పోస్టర్లో మనకు తెలిసిపోతుంది భయ్య. రాన్ రస్టిక్గా ఉండబోతుంది. మన వరకు ఏదో లవ్ స్టోరీ అనుకున్నారు, చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చి హిట్ అయింది కదా, లవ్ స్టోరీ అనుకున్నారు కానీ ఇది లవ్ స్టోరీ కాదు భయ్య. ఏదో పెద్ద ప్లానే ఉంది దీంట్లో. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్గా ఒప్పుకున్నాడంటేనే ఏదో వ్యవహారం గట్టిగానే ఉందని తెలుస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద స్టార్లు ఈ మూవీలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ కూడా నటిస్తున్నారు, శివరాజ్ కుమార్ గారు. ఇక దాన్ని బట్టి చూస్తుంటే భయ్య ఈ పోస్టర్ అయితే మాత్రం బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఏ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, దేనికంటే ముందు ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క రిలీజ్ డేట్తో పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్లో చెప్పుకోవడానికి పెద్ద ఏం కనపట్లేదు భయ్య. మీ అందరికీ తెలుసు పవర్ స్టార్ యొక్క స్వాగ్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ పోస్టర్ని బట్టి చూస్తే ఇది ఒక సాంగ్లా కనిపిస్తుంది. ఇక్కడ జబర్దస్త్ టీంని కూడా మనం అయితే చూడవచ్చు. ఇక పిక్చరైజేషన్ ఇదంతా కూడా రొటీన్గానే ఉంది. ఓవరాల్గా ప్లస్ హ్యాపీ మూవీ ఏంటంటే ఫ్యాన్స్కి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ఇదే రోజు ప్యారడైజ్ కూడా రిలీజ్ అవుతుందని నాని అని టీం అయితే చెప్పుకొచ్చారు భయ్య. మరి పవర్ స్టార్ యొక్క సినిమా ఉందంటే ప్యారడైజ్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ అని కాదు కానీ ఇప్పుడు ఒకే రోజు సినిమాలు నోటబుల్ సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి షేర్ అవుతాయి. దానివల్ల పవర్ స్టార్కి డే 1 రికార్డ్ పోద్ది, నాని నేచురల్ స్టార్ నానికి కూడా డే 1 రికార్డ్ పోద్ది. కాబట్టి వీళ్ళు ఆచితూచి అడిగేస్తారు భయ్య. మనం బయట అయితే కొట్టేసుకుంటాం కానీ ఇండస్ట్రీలో అందరూ కూడా పద్ధతి ప్రకారం వెళ్తారు. వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క పెద్ది పోస్ట్పోన్ అవుతుంది, అదేవిధంగా మన నేచురల్ స్టార్ నాని యొక్క మూవీ కూడా పోస్ట్పోన్ అవుతుంది అనే విధంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. అందుకని వీళ్ళు ప్యారడైజ్ రిలీజ్ డేట్లో వస్తుందన్నమాట. ఇక ఇదే నెలలో మార్చి నెలలోనే దురంధర్ పార్ట్ 2 కూడా రాబోతుంది భయ్య, రివెంజ్ అని. మొన్నే టీజర్ ఒకటి రిలీజ్ చేశారు, చాలా అద్భుతంగా అనిపించింది. పార్ట్ 1 కూడా బాగానే ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్ మించి అయితే లేదు. అయితే 1300 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినాయి కదా, ఆ కలెక్షన్స్ రేంజ్లో పార్ట్ 1 అయితే నాకైతే అనిపించలేదు భయ్య. చాలా ల్యాగీగా అనిపించింది. ఏదో మన వాళ్ళకి దేశభక్తి ఎక్కువ, ఆ పాకిస్తాన్ వాళ్ళని తిడితే మన వాళ్ళకి నచ్చేస్తుంది కాబట్టి దాంతోపాటు రాన్ రస్టిక్గా ఏ విధంగా పాకిస్తాన్ వాళ్ళు డూప్లికేట్ మనీని క్రియేట్ చేస్తారో, ఏ విధంగా తీవ్రవాదాలు చేస్తారో, ఏ విధంగా మన మీద ఇండియా మీద దాడి చేస్తారనే విధంగా కొంచెం రాన్రస్టిక్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక స్పై జానర్ సినిమా అంటే ఈ విధంగా ఉండాలనే విధంగా రియలిస్టిక్గా తీయడం వల్ల జనాలకు నచ్చింది. కానీ
1300 కోట్లు వచ్చేంత దమ్మైతే సినిమా లేదు. కానీ పార్ట్ 2 యొక్క టీజర్ అయితే మాత్రం బాగా అనిపించింది భయ్య. చూడాలి. మార్చి నెల అయితే దద్దరెళ్ళబోతుంది అనమాట. సమ్మర్కు ముందే హిట్కి ఇచ్చేస్తుంది బాక్స్ ఆఫీస్ని. మరి ఈ 3 మూవీల్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? అదేవిధంగా ప్యారడైస్, ఈ 4 మూవీల్లో ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.